దూరం పెరిగింది అని బాధపడకు. నిజం బయటపడింది అని అర్థం చేసుకో. మన జీవితంలో కొంతమంది మనకు చాలా దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తారు. వాళ్లతో మాటలు, నవ్వులు, కలలు, అలానే నమ్మకాలు అన్నీ పంచుకుంటాం. వాళ్ళు మన జీవితంలో ఉంటేనే మన జీవితం అనేది సంపూర్ణమన్న భావన కూడా కలుగుతూ ఉంటుంది కదా. కానీ ఒకరోజు ఇలాంటి పెద్ద గొడవ ఏమీ లేకుండా, ఎలాంటి స్పష్టమైన కారణం అనేది చెప్పకుండా వాళ్ళు మెల్లమెల్లగా దూరం అవుతారు. అప్పుడు మన మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది, అసలు నేనేం తప్పు చేశాను అని. కానీ ఇక్కడే ఒక లోతైన నిజముంది. దూరం పెరిగింది అని బాధపడకు. నిజ నిజాలు అన్నీ కూడా బయటపడ్డాయని నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే నిజంగా మనతో ఉండేవాళ్ళు పరిస్థితులు ఎన్ని మారినా సరే, లాభం తగ్గినా, మన విలువ తగ్గినట్లు అనిపించినా మన వెంటే ఉంటారు. కానీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో లాభం, సౌకర్యం, అవసరముండి అది తీరిపోయినప్పుడు దూరమైన వాళ్ళు, ఇక వాళ్ళు మన జీవితానికి శాశ్వతమైన వాళ్ళు ఎప్పటికీ కాదు. వాళ్ళ దూరం మనకు నష్టం కాదు, అది మనకు వచ్చిన స్పష్టత. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు లేదా నమ్మినప్పుడు వాళ్ళలోని లోపాలను కూడా మనమే అంగీకరించాలి. అవే మనం కప్పిపుచ్చుకుంటాం. వాళ్ళ చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పర్లేదులే అని మన్నించేస్తాం. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా అతనికి సమయం లేకపోయి ఉంటుందిలే అని మనమే సర్ది చెప్పుకుంటాం. కానీ వాళ్ళు దూరమైనప్పుడు మాత్రం మనం ఇంతకాలం చూడనివన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా కనబడతాయి. అది బాధ కాదు, అది జాగృతి. కొన్ని సంబంధాలు మనల్ని ప్రేమించడానికి కాదు, మనకి నేర్పించడానికి వస్తాయి. వాళ్ళు మనకి ఒక పాఠం చెప్పడానికి మాత్రమే వస్తారు. ఎవరి కోసం ఎంతవరకు తగ్గాలి, మరి ఎవరి కోసం అసలు నువ్వు తగ్గకూడదు, మన జీవితంలో అసలు మనం ఎంత ఉండాలి అని ఒక గొప్ప పాఠం. మన జీవితంలో ఎవరో దూరమయ్యారని, మన విలువ తగ్గిపోయింది అని అస్సలు భావించకూడదు. నిజానికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టే మన విలువను మనమే తిరిగి తెచ్చుకునే అవకాశం వచ్చింది. వాళ్లతో ఉన్నప్పుడు మనం ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డామో, ఎన్నిసార్లు మనసు అనేది చంపుకున్నామో, ఎన్నిసార్లు మన మాటల్ని మనం మింగుకున్నామో, ఇవన్నీ వాళ్ళు వెళ్ళాకే కదా మనకు అర్థమవుతాయి. కొన్ని దూరాలు మనల్ని కూల్చడానికి రావు, మనల్ని ఇంకా బలంగా తయారు చేయడానికే వస్తాయి. వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం మారిపోయాం. వాళ్ళు వెళ్ళాక మనం మన కోసం మారడం నేర్చుకోవాలి. ఇది ఓడిపోవడం కాదు, ఇది ఒక కొత్త దశకు అడుగు వేయడం. మనతో నిజంగా ఉండాల్సిన వాళ్ళు మన జీవితంలో శాశ్వతంగా ఉండేలా, మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు మన దారి నుంచి పూర్తిగా తప్పుకునేలా ఈ దూరం ఏర్పడింది. అందుకే ఎవరైనా దూరమయ్యారని కన్నీళ్లు పెట్టుకోకండి. వాళ్ళు వెళ్ళిపోయారంటే భగవంతుడు మీ జీవితంలో ఒక భారాన్ని తగ్గించాడు అని అర్థం. మీ ప్రయాణం ఇకపై తేలికగా, స్పష్టంగా సాగుతుంది అని మంచి సంకేతం. దూరం పెరిగింది అని బాధపడద్దు. నిజ నిజాలు అన్నీ బయటపడ్డాయని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజం తెలిసిన మనసుని ఇక ఎవ్వరూ కూడా మోసం చేయలేరు అని గుర్తుపెట్టుకో. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మీ విలువను కాదు, మీ అమూల్యమైన సమయాన్ని కాపాడారు. ఎందుకంటే మీరు ఎవరితో ఉన్నారో, ఎవరికి మీ సమయాన్ని ఇచ్చారో, ఇక వాళ్ళే మీ జీవిత దశను నిర్ణయిస్తారు. మీ మాటలు వినని వాళ్లకు, మీ మౌనాన్ని అర్థం చేసుకొని వాళ్లకు, మీ భావాలకు స్థానం లేని చోట నువ్వు ఉన్నంతకాలం
మీ సమయం నెమ్మదిగా వృధా అవుతూనే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే మీ జీవితం నుంచి వృధా అయ్యే గంటలు, రోజులు, సంవత్సరాలు అన్నీ తొలగిపోవడమే. కొన్ని సంబంధాలు మన జీవితంలో ఉండడానికి కాదు, మన లక్ష్యాన్ని ఆలస్యం చేయడానికి మాత్రమే ఉంటాయి. వాళ్లతో మనం ఉన్నప్పుడు మీరు ఎదగలేరు. వాళ్ల కోసం ఆగిపోతారు. వాళ్ల అంగీకారం కోసం మీరు మీ అసలైన స్వరూపాన్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారంటే అది నష్టం కాదు, అది భగవంతుడు మీ జీవితంలో చేసిన శుభ్రమైన తొలగింపు. మనకు అవసరం లేని వాళ్ళు దూరం కావడమే భగవంతుడు ఇచ్చిన గొప్ప దారి. ఎందుకంటే మన చేతుల్లోంచి మనం విడిచిపెట్టలేని వాటిని స్వయంగా భగవంతుడు మౌనంగా దూరం చేస్తాడు. మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్లే మనకు ఎక్కువగా నొప్పినిస్తారు. ఇది నిజం. కానీ ఆ నొప్పి ద్వారా మనకు ఒక స్పష్టత కూడా ఇస్తాడు. ఇక చాలు, నీ సమయం అనేది ఇక్కడ వృధా అవుతుంది అని. మన విలువను ఎవరైనా సరే నిర్ణయించగలరా? లేదు. నీ విలువ నీలోనే ఉంది. కానీ నీ సమయం మాత్రం పరిమితమైంది. ఇక ఆ సమయాన్ని ఎవరికి పడితే వాళ్లకు నువ్వు ఇవ్వకూడదు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత నువ్వు ఒక్కసారిగా ఒంటరిగా అనిపించవచ్చు. కానీ ఆ ఒంటరితనమే నీ నిజమైన బలాన్ని బయటికి తీస్తుంది. నిన్ను నువ్వే వినడం మొదలు పెడతావు. నీ కలలకు, నీ లక్ష్యాలకు, నీ ఆరోగ్యానికి సమయాన్ని కేటాయించడం మొదలు పెడతావు. అప్పుడే నీ జీవితం మళ్ళీ ముందుకి కదులుతుంది. భగవంతుడు ఎవరినైనా నీ జీవితంలో నుంచి తీసేశాడంటే వాళ్ల స్థానంలో ఇంకా మంచి శాంతిని, ఇంకా గొప్ప ఎదుగుదలని పెట్టాలనే ఆయన ఉద్దేశం. మనకి అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత మాత్రం మనమే చెబుతాం, వాళ్ళు వెళ్ళిపోయినందుకు బానే జరిగింది అని. మన జీవితంలో కొన్ని దశల్లో మనం ఎంత నిజంగా ఉన్నా, మనం ఎంత మంచి చేసినా, ఎంత ఓర్పుతో సహనంతో నడుచుకున్నా సరే, ఫలితం మాత్రం మనకి ఎప్పుడూ అనుకూలంగా రాదు. అప్పుడు మనలో మనమే ప్రశ్నించుకోవడం మొదలెడతాం. నేనేమన్నా తప్పు చేశానా? నాకు నేనే ఇంతగా ఎందుకు అర్థం కాలేదు? నేను మారిపోవాలా అని. కానీ ఇక్కడే ఒక గొప్ప నిజముంది. మీరు తప్పు కాదు, కాలమే సమాధానం అవుతుంది. ప్రతి నిజం వెంటనే బయటపడదు కదా. ప్రతి విలువ వెంటనే గుర్తింపు పొందదు కదా. కొన్ని విషయాలు అర్థం కావాలి అంటే సమయం కావాలి. కొందరు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక దశ దాటి తీరాలి. కొన్ని నిర్ణయాల విలువ బయటపడాలంటే కాలం అనేది గడవాలి. నీ నిశ్శబ్దాన్ని వాళ్ళు పూర్తి బలహీనతగా అనుకోవచ్చు. నీ ఓర్పుని నువ్వు బయటపడుతున్నావని కూడా అనుకోవచ్చు. నీ నిజాయితీని అమాయకత్వంగా, తక్కువగా చూడవచ్చు. అది వాళ్ళ దృష్టి పరిమితి, అంతేకాని నీ లోపం కాదు. మన జీవితంలో కాలం న్యాయమూర్తి లాంటిది. మన మాటలు కాదు, మన చర్యలు కాదు. కాలంతో కలిసి నిలబడిన నిజమే చివరి వరకు మాట్లాడుతుంది. నువ్వెవరికైనా మంచి చేశావా? నువ్వు నష్టపోయిన నిజాన్ని వదలలేదా? నువ్వు అర్థం కాకపోయినా నీ విలువను తగ్గించుకోలేదా? అయితే భయపడకు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఒంటరిగా అనిపించవచ్చు. కానీ కాలం ముందుకు వెళ్ళినప్పుడు అదే ఒంటరితనం నీ బలంగా మారుతుంది. కొన్ని దారులు నిన్ను నేరుగా గమ్యానికి తీసుకెళ్ళవు, కానీ అవే దారులు నిన్ను నిజమైన నువ్వుగా తయారు చేస్తాయి.
అది వెంటనే కనిపించదు, కానీ కాలం వచ్చినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మనం తరచుగా చేసే పెద్ద తప్పు ఏమిటంటే తక్షణ ఫలితాలతో మన విలువను కొలవడం. ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదని, మనకు మనమే తప్పని అనుకోవడం. కానీ జీవితం అంటే ఒక్క రోజులో నిర్ణయించబడదు. మన సంఘటనతో మన ప్రయాణం ముగిసిపోదు. ఒక వ్యక్తి అభిప్రాయంతో మన విలువ మారదు. కాలం ఒక అద్భుతమైన శక్తి. అది తొందరపడదు, కానీ అది ఏదీ కూడా మర్చిపోదు కదా. నిన్ను తప్పు అని అనుకున్న వాళ్లే ఒకరోజు నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. లేదా నువ్వు ముందుకు వెళ్ళిపోయిన తరువాత స్వయంగా వాళ్లే ఆలస్యంగా అయినా సరే నిజాన్ని గ్రహిస్తారు. అప్పటికీ నీకు సమాధానాలు అవసరముండవు. ఎందుకంటే నువ్వు నీ ప్రయాణంలో స్థిరపడిపోయి ఉంటావు కాబట్టి. ఇక అందుకే నిన్ను నువ్వే అనుమానించుకోవద్దు. నీ విలువకు వెంటనే అంగీకారం రాకపోయింది అని నిన్ను నువ్వు తగ్గించుకోకు. నీ నిజాన్ని పూర్తిగా కాలానికి అప్పగించు. నువ్వు ఎప్పటికీ కూడా తప్పు కాదు. అది కేవలం సరైన సమయం అనేది రాకపోవడమే. గుర్తుపెట్టుకో, సరిగ్గా కాలమే సమాధానమంట. కానీ ఆ కాలం కోసం ఎదురు చూసే దశే మన జీవితంలో అత్యంత కష్టమైన భాగమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రశ్నలతో నిండిపోతారు. మీరు నిజంగా నిజాయితీగా ఉన్నారు, కానీ ఫలితం ఏమాత్రం రావడం లేదు. మీరు ఓర్పుగా ఉన్నారు, కానీ గుర్తింపు రావడం లేదు. మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ మీ మౌనం అపార్థంగా మారుతుంది. అప్పుడు మనసు పూర్తిగా అలసిపోతుంది. నేను ఇలా ఉండడం వృధానా? నేను మారితేనే బాగుంటుందా? నిజంగా ఉండడం తప్పా అని. అలాంటి సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. నువ్వు మారాల్సిన అవసరం అనేది ఉన్నప్పుడు సరిగ్గా కాలమే నిన్ను మార్చేస్తుంది. ఓపిక పట్టు. కానీ నువ్వు సరైన వాడివైతే కాలమే నిన్ను నిలబెడుతుంది కదా. ప్రపంచం వెంటనే న్యాయం చేయదు, కానీ కాలం మాత్రం చివరికి తప్పకుండా న్యాయం చేసే తీరుతుంది. ఇది హడావిడిగా మాట్లాడదు, నిశ్శబ్దంగా నెమ్మదిగా నిజాన్ని బయటపెడుతుంది. మీరు ఎవరికైనా సహాయం అనేది చేసినప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోకపోయినా, మీరు ఎవరికైనా నష్టం చేయకుండా ఆగినప్పుడు, ఎవరు చూడకపోయినా, మీరు మీ విలువను తగ్గించుకోకుండా ఒంటరిగా నిలబడ్డప్పుడు, ఎవ్వరూ కూడా చప్పట్లు కొట్టకపోయినా సరే, కాలం మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, అన్నీ చూస్తుంది. కొన్నిసార్లు జీవితం నిన్ను వెనక్కి లాగుతున్నట్లు నీకు స్పష్టంగా తెలుస్తుంది, కానీ నిజానికి అది నిన్ను లోతుగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఎత్తుకి వెళ్ళాలంటే ముందుగా బలం కావాలి కదా. ఇక ఆ బలమే ఓర్పుతోనే పుడుతుంది. మీరు తప్పు కాదని అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా వాదించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే నిరూపించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాలం ఒకరోజు నీ స్థానంలో నిలబడి తప్పకుండా మాట్లాడుతుంది. అప్పుడు మీరు ఏమీ చెప్పనక్కర్లేదు. మీ జీవితమే మాట్లాడుతుంది. మీ స్థిరత్వమే సమాధానం చెబుతుంది. మీ ఎదుగుదలే న్యాయం చేస్తుంది. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.